ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 5:15 గరుడ వాహనంపై ఉత్తర ద్వార దర్శనమిచ్చాడు యాదగిరీశుడు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా 1,00,000 పుష్పార్చన, అర్జిత నిజాభిషేకం, సహస్రనామార్చన రద్దు చేశారు అధికారులు. ఇవాల్టి నుంచి 15 వరకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. 6 రోజుల పాటు ఉదయం, సాయంత్రం వివిధ అలంకార సేవల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. రాష్ట్రంలోని యాదగిరిగుట్ట, భద్రాచలం, వేములవాడ, ధర్మపురి క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి వీఐపీలు పోటెత్తారు. తిరుమల, తిరుపతి పరిసరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. 7 కొండలను టీటీడీ 12 టన్నుల పుష్పాలతో అందంగా అలంకరించింది. పూలతో పాటు రకరకాల కళారూపాలను ఏర్పాటు చేశారు. తిరుమలలో శ్రీవారి ఆలయ నమూనా ఆకట్టుకుంటోంది. ఘాట్ రోడ్లపై లైటింగ్ డెకరేషన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. వైకుంఠ ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లి స్వామివారులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు స్వామివారులను దర్శించుకున్నారు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు. గ్రామ పంచాయతీ ఉద్యోగుల జీతాలను ప్రతి నెల గ్రీన్ ఛానల్ నుంచి చెల్లించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే గ్రామస్థాయి సిబ్బంది జీతాల చెల్లింపులు జరగాలన్నారు. ఉపాధి హామీ స్కీమ్ బకాయిలను త్వరగా చెల్లించాలన్నారు ముఖ్యమంత్రి. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై రివ్యూ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. జనవరి 26 నుంచి అమలు చేయనున్న 4 పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. వీటిపైనే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టర్లతో సెక్రటేరియట్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లపై డిస్కస్ చేయనున్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన కరెంటు సప్లైతో పాటు మిగులు విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు బట్టి. జనవరి 26 నుంచి అర్హులైన ప్రతి రైతుకు 12,000 రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందన్నారు. వనపర్తి జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం 2 విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభించారు. మరో 7 విద్యుత్ ఉప కేంద్రాలకు శంకుస్థాపనలు చేశారు బట్టి. రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ డెలివరీ సంస్థ రూపొందించిన మీ టికెట్ యాప్ను లాంచ్ చేశారు మంత్రి శ్రీధర్ బాబు. టెక్నాలజీ సాయంతో పౌర సేవలను ప్రజల ముంగిటకు చేరవేస్తున్నామని తెలిపారు ఐటీ మంత్రి. అన్ని రకాల టికెట్ బుకింగ్స్ను ఒకే ప్లాట్ఫామ్ పైకి తీర్చేందుకు వీలుగా ఈ యాప్ను రూపొందించామని చెప్పారు. ఇలాంటి యాప్లను మరిన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు శ్రీధర్ బాబు. భూభారతి చట్టానికి ఆమోదం తెలిపారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. వీలైనంత త్వరలో చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గవర్నర్ ఆమోదించిన భూభారతి బిల్లు కాపీని సచివాలయంలో మంత్రి పొంగులేటికి అందజేశారు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్. ప్రజలకు మెరుగైన సమగ్రమైన రెవెన్యూ సేవలను అందించాలనే లక్ష్యంతో ధరణి ప్లేస్లో భూభారతి చట్టం తెచ్చింది ప్రభుత్వం. ఏసీబీ విచారణ సంతృప్తికరంగా సాగిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 82 ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. 55 కోట్ల నిధుల మళ్లింపుపై ప్రశ్నించారని తెలిపారు. విచారణకు ఎప్పుడు పిలిచినా వస్తానన్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో అవినీతి జరగలేదని, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు నమోదు చేసినా తన పోరాటం ఆగదన్నారు. అదొక లొట్టపీసు కేసన్నారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ ఆఫీసులో 7 గంటల పాటు కేటీఆర్ను విచారించారు అధికారులు.